అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. చెడగొట్టు వానలతోని అన్నదాతలకు వచ్చింది కష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇస్తాడట పంట నష్టం. తమిళనాడుకు పోయినారు మాజీ గవర్నర్ గారు. తెలంగాణకు కొత్తగా వచ్చిండు కొత్త గవర్నర్ సారు. రాష్ట్రంలో పండించిన వడ్లను అన్నిటినీ జల్లెడబట్టి తెలంగాణ సర్కారే కొంటదట ఇంకిన్ని సెంటర్లను పెట్టి. బాగలేదట కార్లకించి కాంగ్రెస్లకు వచ్చేటోళ్ళ తీరు. పార్టీలు ఎందుకు మారుతుండ్రో చెప్పిండు రఘునందన్ సారు. దయాకర్ సారు పార్టీ మారతాడని చిన్నగా నడుస్తున్నదట లొల్లి. మీడియాకు అసలు ముచ్చట చెప్పుకొచ్చుడు ఎర్రబెల్లి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వ్యవసాయ అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. రైతు బంధు గురించా లేకుంటే రైతు రుణమాఫీ గురించా అంటే కాదు రాళ్ల వానలతోని పంట నష్టపోయిన రైతులను ఆదుకునేది అందుకట. మరి పంట నష్టం కింద సర్కారు తరపున పాయమాలు గిట్లా కట్టిస్తారా, ఏమైనా ఇంకా వేరే సాయం చేస్తారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. 2 దినాల సంది గాలి దుమారం పెట్టి రాళ్లవానతోని చేన్లన్నీ చెందన అయినాయి. అప్పులు తెచ్చి లాగోడు ఖర్చులు ఎల్లదీస్తుంటే 6 కాలం కష్టపడితే చేతికొచ్చిన పంట పాడైపోయిందని రైతులు గోసపడుతున్న ముచ్చట తెలుసుకున్న షేయి సర్కారు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వ్యవసాయ అధికారులను పిలుచుకొని పెద్ద మీటింగ్ పెట్టిండట. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఇద్దాము. ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాతలు ఆనందంగా ఉండాలే తప్పితే బాధపడొద్దని చెప్పుకొచ్చిండట. అధికారులను వెంటనే ఊర్లలో పంట పొలాల కాడికి పోయి సర్వే చేసి రిపోర్ట్లు పట్టుకొని రావాలని చెప్పిండట. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది కాబట్టి ఎన్నికల ఆఫీసర్లతో మాట్లాడి రైతులకు పంట నష్టం పైసలు అందేతాడు చేద్దామని చెప్పుకొచ్చిండట. మరి చూడాలే పాత సర్కార్లో కూడా పంట నష్టం పైసలు వేస్తామని చెప్పి వేసింది అయితే లేదు. మరి మలి సర్కార్లనన్నా ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం పైసలు వేస్తారో లేదో చూడాలా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. తమిళిసై మేడం గవర్నర్ గిరికి రాజీనామా చేసి పోయింది కదా, ఆమె తావులకు మళ్ళీ కొత్త గవర్నర్ సారు వచ్చిండు. మరి ఎప్పుడు రాష్ట్ర ప్రథమ పౌరునిగా ఇమానం తింటున్నాడు. షానొద్దులు ఉండాలి కాబట్టి సామానంతా సదురుకొని వచ్చిండా. పాత గవర్నర్ మేడం ఇంటికి వంగ అన్ని పట్టుకపోయిందట. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఎక్కడికెళ్ళి వచ్చిండు ఏం కథ, ఎప్పుడు ప్రయాణం కట్టిండు? హైదరాబాద్లో ఉన్న రాజ్భవన్కు చేరుకునేసరికి చీకటి పడ్డది. ఇక వచ్చింది జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సారట. మరి అక్కడ గవర్నర్ కొలువులకెళ్ళి తీసేసి ఈడేసినరా అంటే కాదు మొన్నటిదాకా ఉన్న తమిళిసై మేడము సడన్ గా వెళ్ళిపోయేసరికి కొత్త గవర్నర్ను కొలువులకు తీసుకునేదాకా రాష్ట్రంలో బాధ్యతలు మీరే తీసుకోవాలని రాష్ట్రపతి ముర్ము మేడం ఇట్లా రాధాకృష్ణ సార్ను తోలిందట. తెలంగాణకు మొత్తం కూడా ఈసారే గవర్నర్గా ఉంటాడా అంటే లేదు, కొన్ని దినాల వరకు ఇంకో గవర్నర్ చూస్తారట. ఆయన వచ్చిన దాకా ఈయన ఉంటాడట. మరి ఉన్నన్ని రోజులు రాధాకృష్ణన్ సారు మలి సర్కార్తో మంచిగానే ఉంటాడా చూడాలే. కొత్త కొలువు బాధ్యతలు ఎత్తుకున్న రాధాకృష్ణన్ సారు రాష్ట్ర గవర్నర్గా ఇమానందిన్నాడు. బాధ్యతలు ఎత్తుకున్న సారుకు పూల గుత్తి చేతుల్లో పెట్టి ముఖ్యమంత్రి సారు స్వాగతం పలికిండు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రం అంతటా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేస్తారట. కొన్ని దగ్గరలో యాసంగి వరి కోతలు మొదలు పెట్టిర్రు. ఇక ధాన్యాన్ని వచ్చినట్టు సర్కారు కొనేటట్టు సకల సవలతులు చేయాలని అధికారులకు ఆర్డర్లు కూడా చేసిందట. మరి మలి సర్కారులో ఎన్ని సెంటర్లను పెడుతురు, మళ్ళీ ఏమన్నా కొత్తవి పెడుతురా అన్ని అరుచుకోవాలి కదా. రాష్ట్రం అంతటా 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. అన్నదాతలకు చిన్న తక్లీఫ్ అనేది లేకుండా చూసుకోవాలి అని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వ్యవసాయ అధికారులకు ఆర్డర్ చేసిండట. ఇందిరమ్మ రాజ్యంలో ఈ తేప ఏం తక్కువ 60 నుంచి 70 లక్షల టన్నుల వడ్ల కేంద్రాలకు వచ్చేటట్టు ఉన్నాయి. కాబట్టి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పుకొచ్చినట. ఏకదం మంచి రకం వడ్లకు క్వింటాల్కు 2,203 రూపాయలుంటే అట్లట్లా ఉన్న వడ్లకు 2,183 రూపాయలు ఉన్నదట. ఆ రేటే కట్టిస్తారు కావచ్చు. మరి మలి సర్కారు గెలవక ముందు చెప్పిన 500 బోనస్ కూడా ఈ తేప ఇస్తారా అంటే ఆ ముచ్చట ఇంకా ఏం చెప్పలేదు. కాబట్టి ఇస్తారా ఇయ్యరా అన్న ముచ్చట తెలవాలంటే ఇంకా కొన్ని దినాలు ఆగవలసిందే అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బీజేపీకి ఓట్లు వేయండి అంటున్నాడు మందకృష్ణ మాదిగ సారు. హరిజనుల కోసమే అహర్నిశలు పోరాటం చేస్తున్నా, మహారాజుల బతుకులు మారాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎన్నో ముచ్చట్లు చెప్పే మందకృష్ణ సారు కమల పువ్వు మీద ఓట్లు గట్టిగా గుద్దుమనడా అంటే సార్ మాటలనే ఇనుండ్రి. మందకృష్ణ సారు ఇక చెప్పుండ్రి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. ఇన్నరా ఏమంటున్నాడో? బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్లోనే ఉండుర్రి, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కాంగ్రెస్లోనే ఉండుర్రి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయమంటున్నాడు. అంటే మొగని సొమ్ముదిని ఎవరి పాటన వాడతారు చూడుండ్రి. అట్లా ఏమంటున్నాడా ఎట్లా? మరి మాదిగలను మహారాజులను చేస్తాని కంకణం కట్టుకొని గుంపును పోగేసుకొని గూటం దెబ్బల రుచిని కొందరు పాలకులకు చూపిద్దామనుకున్న బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా మందకృష్ణ సార్ చెప్పినట్టు
కమలం పువ్వు మీదనే గుద్దుతారా ఏమో, ఎన్నికల రిజల్ట్ వచ్చేదాకా తెలియదు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లకు 15 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవరట. కారు గ్యారేజీకి పోయింది. రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి 3వ తావులకు వచ్చింది. ఎంత ఎగబడి ప్రచారం చేసుకున్నా కానీ ఎల్లెలకల పడ్డట్టే అవుతుంది తప్పితే పావులంతూ కూడా ఫాయిదా ఉండదు అంటున్నాడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు. ఇంకా కూడా ఏమన్నాడు అది కూడా నుండి. మీ ప్రతిమ టాకీసు సెల్లార్లో అట్టపెట్టెల్లో దొరికిన 6,66,00,000 మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతారా మీరు అడుగుతున్నా. మా డబ్బు కాదు, మా ఉమ్మడి డబ్బు కాదు. రాబోయే ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నాను చెప్పండి అన్నట్టు మాట తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలరు. మొన్న కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ ల 6,66,00,000 దాకా దొరికిన పైకము ఎంపీ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకురాలేదని వినోద్ కుమార్ గారు మీరు విమానం చేసి చెప్పగలుగుతారా? ఎన్నికల్లో పైసలు వంచి గెలవాలనుకున్న మీకు 100 రోజుల కిందనే బుద్ధి చెప్పిర్రు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తారని అంటున్నాడు. మరి ఆ పైకం కూడా ఏడికెళ్ళి వచ్చిందంటే కాళేశ్వరంను కామధేనువుగా మార్చుకొని విచ్చలవిడిగా పైసలు సంపాదించుకున్నారని అనుకోవచ్చుండు. మరి అధికార కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంపీ ఎన్నికల్లో ఏకాన పైసా కూడా ఖర్చు పెట్టకుండా నియతిగా ఓట్లు అడిగి గెలుస్తారా అంటే చేయిపాటోళ్ల చరిత్ర కూడా ప్రజలకు మాయరికే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చిరంజీవి చిన్న తమ్ముడు సినిమేషకాడు పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు కదా. సార్ అనుకున్నట్టు జరిగితే మట్టుకు భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ దిక్కు మర్రి చూసేటట్టు చేస్తాడట. ఇండియానే ఏపీ దిక్కు ఏకబిగిన చూసేంత పెద్ద ప్లాన్ ఏం చేస్తున్నట్టు పవన్ సారు అనుకున్నట్టు అయితే ఆంధ్రప్రదేశ్ దిక్కు భారతదేశం తొంగి వంగి చూస్తుందా అంటే ఏమో సార్ మాటలు విన్నాక మీరే చెప్పాలి. ఒక 21 సీట్లు 2 ఎంపీలు గనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. ఇన్నారు కదా జనసేన పార్టీ తరఫున 21 ఎమ్మెల్యే సీట్లు 2 అంటే 2 ఎంపీ సీట్లు గెలుచుకుంటే మాత్రము భారతదేశం బరబ్బర్ ఆంధ్రప్రదేశ్ దిక్కు తొంగి తొంగి వంగి వంగి చూస్తుందని చెప్తున్నాడు. ఏపీలో 175 దాకా ఎమ్మెల్యే స్థానాలు 65 దాకా ఎంపీ స్థానాలు ఉన్నట్టున్నాయి. అందులో 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోవు కదా. ఆ మాత్రం జనసేన గెలిస్తే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ దిక్కు చూస్తుందా? చిరంజీవి చిన్న తమ్ముడు ఈ లెక్క చెప్పిండు. ఏమో పవన్ కళ్యాణ్ సార్కే తెలియాలి. కమలం పువ్వును కాసు గిలాసల చేసుకుని సైకిల్ ఎక్కి సవారీ చేస్తున్నాడు కదా. బీజేపీ టీడీపీ కలుపుకుంటే కూడా సీట్ల సంఖ్య పెరుగుతుంది. అట్లగిట్లా ఆంధ్రప్రదేశ్ దిక్కు దేశం తొంగి చూస్తుందన్న నమ్మకంతోనే ఉన్నాడా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయం చేసుకునే ముస్లింకు ఎద్దును దానం చేసిండు హిందూ మతానికి చెందిన ఓ అయ్యవారు. అగో హిందువులకు ముస్లింలకు పడనే పడది అన్నట్టు ఉంటారు. కొందరు లీడర్లు మతాల మంటలు పెట్టి అగ్గి రాజేస్తుంటారు. అటువంటి సమాజంలో హిందూ ముస్లిం ఆయిబాయి అనుకొని సాయం చేసే అయ్యవార్లు కూడా ఉన్నారా అంటే ఒక అయ్యవారు అయితే ఉన్నాడు. ఏ గుడి పంతులు అంటారా? ఇగో చూడుర్రి. ఇగో పొడుగు నామం బొట్టు పెట్టుకొని తెల్ల దోతి కట్టుకున్న ఈ అయ్యవారే ముస్లింకు ఎద్దును దానం చేసిండు. తోటి మనుషులు కష్టాల్లో ఉంటే ఆదుకుంటే సాక్షాత్తు దేవునికి సేవ చేసినట్టే అవుతుంది. మనుషులను మనుషుల లెక్కనే చూడాలి గాని మతాలను చూసి చూడొద్దు. అది ముమ్మాటికి తప్పైతుంది. కులాల కుంపటి కూడు పెట్టది. మతాల మంటలు మనుషుల బాధలు దూరం చెయ్యి. కాబట్టి నీది ఈ మతము నాది ఆ మతం అని కొట్టుకొని తిట్టుకునే బదులు ఇట్లా ఏ మతంలో ఉన్నోళ్ళనైనా ఆపది పడితే ఆదుకుంటే అసలైన పుణ్యం దక్కుతుంది. అందుకే నేను హిందువును అయినా గాని ముస్లింలకు ఎద్దును దానం చేసిన అన్న తరీకల చెప్పుకోచుండు చిలుకూరు బాలాజీ గుడి పెద్ద అయ్యవారు రంగరాజన్ సారు. మరి వాళ్ళు గరీబులు అంటున్నావు, గాసానికే కష్టము. అటువంటిది తాను దూర సందు లేదు మెడకో డోలు అన్నట్టు మళ్ళా ఈ ఎద్దును ఏడికెళ్ళి చాదుకుంటారంటారా? అసలైతే ఆ అన్న 2 ఎడ్లను నమ్ముకొని వ్యవసాయం చేసుక బతుకుతున్నాడట. అందులో ఓ ఎద్దు కరెంటు షాట్ వచ్చి కాలం చేసిందట. ఇంకో ఎద్దు కొనుక్కునేందుకు పైసలు లేవని ఏడుస్తుంటే చిలుకూరు బాలాజీ గుడి అయ్యవారు ఇట్లా ఎద్దును సాయం చేసిండట. అది ముచ్చట. ఇగో ఇసొంటి చూసన్న మతాలు కులాలని పంచాదులు పెట్టకుండా అందరిని సమానంగా చూసి ఆపదలో ఉన్నోళ్లను అందరూ కూడా శాతనైన కాడికి ఆదుకుంటే భారతదేశం నిజంగా బాగుపడుతుంది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కవిత 100 కోట్ల ముడుపులు ముట్ట చెప్పిందని ఈడీ అధికారులు ఆధారాలతో సహా చూపెడుతున్నాం అంటుంటే కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారేమో కవితక్క 100 కోట్లు ముట్టనే లేదు పట్టనే లేదు అంటున్నాడు. మరి కవితక్క కార్యకలాపాలని కూడా సంజయ్ సార్ దగ్గరుండి జగబెట్టేటోడా ఏమో గానీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇగో ఇట్లయితే అన్నాడు. ఇది చూస్తే చాలా విచిత్రమైన కేసు. నేను కొద్దిగా సైంటిఫిక్ గా హేతుబద్ధంగా మాట్లాడతాను. ఇక్కడ కేసులో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డబ్బులు చేతులు
అసలు ఈడీ అధికారులు పెట్టింది కేసే కాదట, ఇది ఒక విచిత్రమైన ముచ్చట అని చెప్తున్నాడు. మర్రేసి చూసినా, తిర్రేసి చూసినా, బోల్రేసి చూసినా, శివరాఖరికి సైంటిఫిక్ గా చూసినా గానీ ఏ లెక్కన చూసినా అది మాత్రం అసలైన కేసు లెక్క సంజయ్ సార్ కు మచ్చంగా అలవడతలేదట. మరి ఈడీ కవితక్కను విచారణ చేసిందంతా ఉత్తదేనా అంటే సంజయ్ సార్ కు ఉన్నంత సైంటిఫిక్ పరిజ్ఞానం ఈడీ ఆఫీసర్లకు లేకుండొచ్చునా? న్యాయాన్యాయాలు తీర్పులు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నిర్ణయిస్తారా? కారు పార్టీ వాళ్ళు కరెక్ట్ అంటే కరెక్ట్ అనాలే, కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు అనాలనా? ఎట్లా? ఏమో గులాబీ పార్టీ వాళ్ళ గుణగణాలు ఎవ్వలకు అర్థం కాకుండా ఉంటాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీలకేంచి కాంగ్రెస్ పార్టీలో పోతున్న ఎమ్మెల్యేలు ఎంపీల భాగవతం మొత్తం దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సార్కు ఎరికేనట. ఆధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళు ఎందుకట్లా పార్టీ మారినరో మారుడు వెనుక మర్మం కూడా నాకు తెలుసు అంటున్నాడు. ఇంతకు కమలయ్య రఘునందన్ రావు గారి దగ్గర ఉన్న ఆ లీడర్ల రహస్యం ఏందో సార్నే అడుగుదాం. రఘునందన్ రావు గారు ఇక చెప్పుండ్రి. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు, పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. వాళ్ళ కంపెనీలు, జాగాలు, భూములు, ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు కారుకు కాలిచ్చి చెయ్యిల చేతేసిండ్రని అంటున్నాడు. రఘునందన్ రావు గారు రామసక్కదనంగానే పార్టీ మారిన వాళ్ళ గురించి చెప్తురు. మరి మొన్న ఆరూరు రమేష్ సార్ కూడా కారుకు కటిపు చెప్పి మీ కమలం పువ్వు వాసన ముక్కు నిండా వీల్చుకొని కిషన్ రెడ్డి సార్తోని మీ బీజేపీ కండువ మెడల వేయించుకున్నాడు. ఆ ముచ్చటేంది మరి? ఆయన కూడా ఆస్తులు కాపాడుకునేందుకే కారు దిగి కాషాయ దళంలో కలిసిండా ఎట్లా? ఆరూరి రమేష్ గురించి కూడా ఇట్లనే ఎందుకు అంటలేరు సారు? మీ బీజేపీలకు వస్తే సంసారులు, వేరే పార్టీలకు పోతే వ్యభిచారులా? ఏమో మీకే తెలవాలే సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఎన్నడో ఒకనాడు గులాబీ గూట్లకెళ్ళి గూడు ఇడిచిన పిట్టలేక ఎగిరిపోతాడని షానొద్దుల సంధి చర్చ నడుస్తున్నదట. ఆ మాట ఆ నోట ఈ నోట దయాకర్ రావు సార్ చెవులో పడ్డదట. ఆ ముచ్చట ఇన్నాక దయాగుణం కలిగిన దయాకర్ అన్న ఊకుంటాడా? ఇగో ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి కడుపులున్నదంతా క్లారిటీగా చెప్పిండు. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా బట్నందపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతామయ్యాను, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేశాను, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. కంఠంలో పానం పోయినా సరే కారు పార్టీని ఇడిచేదే లేదంటున్నాడు. పాలకుర్తి ప్రజలు నన్ను పక్కకు పెట్టినా, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా నేను గులాబీ పార్టీని ఇడిచిపెట్టి ఇంకో పార్టీలో చేరుడు అన్న ముచ్చటనే ఉండదు. కష్టమో నష్టమో కారు బిస్సాను దింపుకుంటూనే ఉంటా అంటున్నాడు. మొదలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా దయాకర్ సార్ ఇట్లా చెప్పినట్టే గుర్తు. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆయనతో సైకిల్ దిగి కారెక్కిండు. ఇప్పుడు ఇట్లా మీది మాటలకు అంటున్నాడా? మనసులు ఉన్నదే చెప్పిండా? ఏమో ఈ లీడర్లు ఎప్పుడు ఏమంటారో, ఎక్కడ ఎప్పుడు ఉంటారో నమ్మనీకే రాదు అంటురు ఈ మాజీ మంత్రి గారి మాటలు ఇన్నోళ్ళు. అచ్చం పోలీసు లెక్క యూనిఫామ్ వేసుకొని నేను ఆర్పీఎఫ్ ఆఫీసర్ను అని చెప్పుకుంటా ఒక ఆమె తిరుగుతున్నదట. పెళ్లి సంబంధం చూస్తేందుకు కూడా యూనిఫామ్లనే పోయిందట. ఒక పెళ్ళే కాదు కాకిని అని చెప్పుకుంటా కథలు బాగానే పడ్డదట. అంతటి మహానటి ఎవరు పోలీసు కొరువులే అడ్డం పెట్టుకొని అంత ఘనకార్యం చేసిన ఆమె ఎవరో చూడాలనిపిస్తున్నది కదా. ఆలస్యం ఎందుకు చూడుర్రి. ఇగో ఎర్రటి ఓని కట్టుకొని పసుపు పచ్చ పంజాబ్ డ్రెస్ వేసుకొని అసలైన పోలీసుల నడుమ అటు ఇటు నడుస్తున్న ఈ మోహనాంగే పోలీసు యూనిఫామ్ వేసుకొని 7 అడుగులు నడిచి 3 ముళ్ళు చేద్దామనుకున్న పిల్లగాన్ని కూడా పోలీసును అని మోసం చేయాలనుకున్న వన్నెలాడి. మరి పోలీస్ ఐడి కార్డు ఎట్లుంటుందో ఎప్పుడు పరీక్ష పట్టి చూసిందో, ఎవరిదన్నా దొరికితే దాన్ని మార్పింగ్ చేసిందో గానీ డూప్లికేట్ ఐడి కార్డు కూడా తయారు చేసుకుందట. శంకర్పల్లెలో ఆమెకామెనే డ్యూటీ చేసుకున్నట్టు చెప్పుకుంటున్నదట. గుళ్ళు గోపురాలు, తీర్థయాత్రలు, సర్కార్ ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలకు ఎటన్నా పోయినా సరే పోలీసు డ్రెస్ వేసుకునే పోవునట. ఇన్స్టాగ్రామ్ లో ఇదే యూనిఫామ్ వేసుకొని రీల్స్ కూడా చేస్తుండేనట. మరి రాత్రి నిద్రపోయేటప్పుడన్నా యూనిఫామ్ ఇడిచేదో లేదో. మరి నటసావి
సావిత్రిని మించిన ఈ రీల్స్ నటి ఎట్లా దొరికిందంటే పిల్ల నచ్చింది పెళ్లికాయం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏమున్నది ఆమె పోలీసే కాదు మా శంకర్పల్లిలో డ్యూటీ చేస్తలేదని తెలిసిందట. అట్లా అసలైన పోలీసులకు ఎరకాయ పట్టుకొచ్చి ఇట్లా మీడియా ముంగట నిలబెట్టిర్రు. సర్కార్ వారి లాంఛనాలతో చక్కగా పోలీస్ స్టేషన్ కించి జైలుకు పంపుతామా అన్నారట. అయినా పోలీసు నౌకరు చేయాలని అంత పైరం ఉంటే కష్టపడి చదివి కొలువు కొట్టాలే గాని ఇట్లా డూప్లికేట్ పోలీస్ అవుడు ఏంది అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. కార్ పార్టీ లీడరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు బీజేపీ పార్టీలో షరీక్ అవుతాడని చాలా దినాల సంది ముచ్చట వినిపిస్తున్నది కదా. ఈ ముచ్చటనే శ్రీనివాస్ గౌడ్ సార్ని అడిగితే ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చిండు. మరి పార్టీ మారతాడా లేకుంటే బీఆర్ఎస్ పార్టీలనే ఉంటాడా ఏమో అన్ని అరుచుకుందాం. పరి అయోధ్యలో కట్టిన బాలరాముని గుడిని దర్శనం చేసుకుంటే బీజేపీ పార్టీలో చేరుతున్నాడని బదనాం చేస్తురట. మరి అట్లయితే కేసీఆర్ కట్టిన యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళంతా మా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టేనా అని అనుకోవచ్చుండు. నేనేందో మా కార్యకర్తలకు తెలుసు, కాటికి కాలు దాపేదాకా కూడా కారు పార్టీని ఇడిచిపెట్టేదే లేదు. బతికున్నన్ని దినాలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటదా తప్పితే ఇంకో పార్టీలకు పోయేదే లేదంటున్నాడు. కానీ 3-4 దినాల సంది గులాబీ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ మారమని చెప్పేది చెప్తురు. మరి ఇట్లా వీళ్ళే చెప్తురా లేకుంటే ఎవరన్నా కావాలని చెప్పిస్తురా అంటురు ఈ ముచ్చటి నొల్లు.